చూడూరు దొంగతనాల్లో అబద్ధాలాడంలో నువ్వు మాస్టర్ అయిపోయావు. నవల్ టౌన్ లోనే నంబర్ 1 కేడిగాడు అయిపోయావు. మనం స్కూల్ పెట్టేస్తే నువ్వు ఫస్ట్ ప్రిన్సిపాల్ అయితే నేను సెకండ్ ప్రిన్సిపాల్ని. మొదటి రౌండ్ కే స్కూల్ పెడదాం అంటున్నాం. ఈ లెక్కన 2వ రౌండ్ కాలేజీ 3వ రౌండ్ కి యూనివర్సిటీ అనేటట్టున్నారే. మన పని మనం చూసుకుంటూ మన మందు మనం తాగుతున్నాం చాలు. మీ దగ్గర పిల్లలు బాబు, నా ప్రాణానికి నన్ను బ్యాట్లు బంతులతో ఆడమంటారు, లేకపోతే గుడ్డీలు తీయమంటారు. అవును, నువ్వు చెప్పిన పాఠాలు మేము చదివినప్పుడు మేము చెప్పిన ఆటలు నువ్వు వాడాలి, లేకపోతే బ్యాట్ తో కొట్టాలి. నేను ప్రైవేట్ చెప్పడానికి వచ్చాను రా, నీ బ్యాట్ తో దెబ్బలు తినడానికి రాలేదు. ఎక్కువ చెప్పు, లేకపోతే బెత్తంతో బాస్తాను. నేను ఎక్కువ అప్పు చెప్పడం ఏంటే నా కర్మ. బాబు నన్ను వదిలేండి. ఏం మాస్టర్ గారు, ఏం జరిగింది? చిన్న పొరపాటు జరిగిందమ్మా. పొరపాట ఏమిటండి? ఈ గడుగారికి ప్రైవేట్ చెప్పడానికి నేను ఒప్పుకోవడం. నన్ను వదిలేండి. మాస్టర్ గారు చిన్న పిల్లలండి, ఏదో అల్లరి చేస్తారు. అల్లరి చేస్తే పర్వాలేదమ్మా, నా ఒళ్ళు గుల్ల చేస్తే అలా చెప్పండి అమ్మా. కావాలంటే జీతం మరో 500 ఎక్కువ తీసుకోండి. వద్దమ్మా, ఇంకెంత గుల్ల చేస్తారు. వద్దమ్మా, వస్తాను. నమస్కారం. శుభాశీస్సులు. ఒరేయ్ ఇలారా. ఏమిట్రా ఇది? చదువు చెప్పడానికి వచ్చిన ప్రతి మాస్టర్ని ఇలా అల్లరి చేస్తారు, అయితే ఎలారా? ఊరుకోండిరా, ఊరుకోండి. మిమ్మల్ని మాట అంటానికి నాకు మనసు రాదురా, కానీ మీరు బుద్ధిగా ఉండాలనే తాపత్రయంతో మిమ్మల్ని అనగ తప్పటం లేదు. కాసులమ్మా, అమ్మగారు పిల్లల్ని కాసేపు తోటలోకి తీసుకెళ్ళి ఆడించు. వెళ్ళండి రండి. ఏమి చలమ్మా, పారిపోతూ మరో పంతులు గారు ఎదురయ్యారు. కొంపదీసి పిల్లలు ఆయన కూడా బెదరగొట్టారేమిటి? వీళ్ళ గొడవ పడలేక మాస్టర్ల సంఘం వాళ్ళంతా కలిసి ఈ ఎస్టేట్ దరిదాపులోకి రాకూడదని నిర్ణయించుకున్నారు. అక్క, ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఎవరో తప్ప మన పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఎవరూ సరిపోరు. ఆ ఖైదీ కూడా ఉరిశిక్ష బెటర్ అనుకుంటాడు. ఏం చేస్తాంరా, తండ్రి కన్ను మూసి తల్లికి మతి లేనప్పుడు వాళ్ళెంత అల్లరి చేసినా గట్టిగా మాట్లాడలేం. ఇక విదేశాల నుంచి చిన్నబాబు వస్తే వాళ్ళ బాబాయ్ దగ్గరైనా వాళ్ళు భయభక్తులతో ఉంటారేమో. వస్తాడు చలమ్మా, చిన్నబాబు వచ్చే నెల ఫారిన్ చేస్తాడు. వాడొస్తే ఈ బాధ్యతలన్నీ వాడికి అప్పగిస్తాను. రాష్ట్రంగా దగ్గర వజ్రం కూడా అప్పగించేస్తావు అక్క. అమ్మ, వజ్రం ఉందిరా దరిద్రుడా. వజ్రం లాంటి చిన్నబాబు తిరిగి వస్తే మనకంతే చాలరా. చల్లమ్మా, వచ్చే నెల దాకా ఎందుకు, చిన్నబాబుని వెంటనే పిలిపించే ఏర్పాటు నేను చేస్తాను. నువ్వేం దిగులు పడకు. వాడిని మరీ మరీ చూడాలనిపిస్తుందని చెప్పన్నయ్యా. అలాగేనమ్మా. మనం ఇప్పుడు డిస్కషన్ పెడుతున్నాం. పద. అది అక్కడ పెట్టి నెక్స్ట్ డిస్కషన్ ఉపయోగిద్దాం. అసలు డిస్కషన్ ఎందుకు పెట్టినట్టు? ఎందుక రాణి గాయత్రీదేవి దగ్గర అనవసరంగా వజ్రం సంగతి ఎందుకెత్తావు? మన మీద అనుమానం పడ్డానుక. తనేమో వజ్రం గురించి చెప్పదు, మనకేమో వజ్రం గురించి తెలియదు. అసలు ఈ వజ్రం సంపాదించడం ఎలాగాని అడిగాను. అక్కేం తెలియదు కాదు, మనం అడగానే చెప్పడానికి. చిన్నాడా బుల్లాడా, ఈ ఆస్తిని ఆ వజ్రాన్ని మనం దక్కించుకోవడానికి రాత్రింబావులో ప్రయత్నిస్తున్నాను. పెద్దవాడు ప్రదీప్ను పైకి పంపించేశాం. ఫారిన్ లో ఉన్న 2వ వాడు దిలీప్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ లోపుగా మనం తొందరపడ్డాము, నక్క వెధలాగా దొరికిపోతాం, బొక్కలో పడతాం. పెద్దోడా, ఆలోచన నీది, ఆచరణ మాది. అవునరా పెద్దోడా. ఇలాగే తొందరపడ్డావు, ఇలాగే డిస్కషన్ పెడతాం. జాగ్రత్త. రాజబాబు, నువ్వు అబద్ధాలాటంలో ఆల్ ఇండియాలో నెంబర్ 1 అని మా లాయర్ గారు చెప్పడంతో నిన్ను పెట్టేసుకున్నావు. తప్పు మాదే అయినా నీ అబద్ధాలతో తప్పంతా ఎదుటివారిదేనే నమ్మించి మమ్మల్ని గట్టెక్కించేయాలి. మా గురుడు తలుచుకుంటే మిమ్మల్ని గట్టేంటి పెద్ద సెట్ ఎక్కించేయగలడు. ముందు అడ్వాన్స్ కొట్టండి. నేను కళ్ళారా చూశాను కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అంతేనండి యువర్ ఆనర్ గారు. మిస్టర్ పిపి, ఈ కేసులో మీ తరపున ఎవరైనా సాక్షులు ఉన్నారా? ఎస్ యువర్ ఆనర్. సాక్షిగా శ్రీమతి సుబ్బలక్ష్మిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఎవరి సుబ్బలక్ష్మి? మనకి అపోజిషన్ గా సాక్ష్యం చెప్పేటంత పిస్తానా ఇది? నీ పేరేమిటమ్మా? సిగ్గండి. సిగ్గుపడకూడదు, చెప్పమ్మా. సుబ్బులండి. ఆ బోన్లో నుంచున్న వ్యక్తి ఎవరు? సిగ్గండి. సిగ్గుపడకూడదు, చెప్పమ్మా. ఆయన నాకు తాళి కట్టిన పెనివిటండి. ఆయన పేరేమిటి? సిగ్గండి. చెప్పకూడదండి.
అబ్బా చంపేస్తున్నావు. బోన్లో ఎక్కి సిగ్గుపడకూడదు, చెప్పమ్మా. ఆయన పేరు రాజయ్య అండి. ఆయన ఏం చేస్తూ ఉంటారు? అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదిస్తుంటాడండి. ఇట కోర్టుల్లోను పోలీస్ స్టేషన్ లోను గొడవలు జరిగే చోట్లోను అబద్ధాలు చెప్పి సంపాదించిన సొమ్ము అరగదు మొగుడు అంటేను నా మాట అస్సలు వినిపించుకోడండి. ఇలా కొత్త కొత్త మొదలు పెట్టావేమే జడ్జి గారు, దీని మాట్లాడి అబద్ధాలు. ఏంటయ్యా ఏమిటి అబద్ధం? నువ్వు కట్టి నీ తాడు అబద్ధమా? రామరామా, నువ్వు నా మొగుడు అనేది అబద్ధమా? నువ్వు ఇంటా బయట అబద్ధాలు చెప్పడం అబద్ధమా? మనకు పుట్టబోయే బిడ్డ మీద పెవాడుకు దేవుడా. రాజీ అనే వ్యక్తి అబద్ధం చెప్పినట్లుగా అతని భార్య సుబ్బలక్ష్మి సాక్ష్యం చెప్పడం వలన ఈ కేసు కొట్టివేయడమైనది. గొప్పవాడికి దొరికావయ్యా. కేసు గెలిపిస్తావని నీ మాట నమ్మి మేం దిగితే కేసు కొట్టేయించి ఎదురాన్ని గెలిపిస్తావా? బుద్ధి లేదటయ్యా. మీలాంటి వాళ్ళని నమ్ముకున్నందుకు మా చెప్పుతో మమ్మల్ని మేమే కొట్టుకోవాలయ్యా. గురు గురు అది డబ్బు నొక్కేయడమే కాకుండా మనకే పోజులు కొడతాను. చూస్తుంది దాన్ని ఎలా దెబ్బ కొడతాను నువ్వే చూద్దు గాని. పదని సంగతి చెప్తాను. ఎక్కడ పదమంటున్నావు? ఎక్కడికంటే మొగుడుతో ఎక్కడికి వెళ్తావు? ముందు కొంపకి, ఆ తర్వాత పడగదికి. అదేంటి వదినా, దేవుళ్ళంటే అన్నయ్య అలాగ అనొచ్చునా? కళ్ళు పోతాయి. గొడవ పెట్టాలని చూస్తున్నావేమో. నువ్వు నా మొగుడు కదనే, నీ పెళ్ళాని కాదు. ఏయ్, మళ్ళీ ఆ కోత కూసావంటే లోపల జడ్జి గారి దగ్గర తీసుకెళ్తాను. తేలిపోద్ది నీ వ్యవహారం. ఏమిటయ్యా, ఏమిటి గొడవ? చూడండి పోలీసు గారు, కోర్టులో ఎదురు సాక్ష్యం చెప్పింది పర్వాలేదు, కొంపకి రమ్మంటే కూడా రానంటుంది. ఏమా, మొగుడికి ఎదురుగా సాక్ష్యం చెప్పడమే తప్పు, పైగా కొంపకి వెళ్ళంటున్నావు. అసలు నీలాంటి ఆడవాళ్ళ వల్లే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అసలు మా వదిన దగ్గర డబ్బులు ఉండటం వల్లే కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి. మీరేమో ఆయనకి ఇప్పించండి సార్. ఇదిగో ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయి. ఇప్పుడు చూడు గురు, చచ్చినట్టు వెనకాల వస్తుంది. కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి, తప్పుకో. ఎవరు సార్ మీరు? ఏమిటి ఇలా వచ్చారు? నాకు పని జరగాలి నాయన. కృష్ణ పరమాత్మ ఉంటే ఆ పని చేసి పెట్టమని అడుగుదామని వచ్చాను. ఆయన గారు అమెరికా నుంచి మాఫియా వాళ్ళు వస్తే పలకరించడానికి వెళ్ళారు. ఇప్పుడు ఇన్ఛార్జి అమ్మాయి గారు. ఎవరు సార్ మీరు? ఏం కావాలి? నా తల్లి ఆడదానివి నీ వల్ల ఏమవుతుంది తల్లి? ఓ మంచి మగాడిని ఉంటే చూసి పంపించు తల్లి. ఇలా అంటేనే నాకు పౌరుషం వస్తుంది. ఇబ్బంది నేనే చేసి చూపిస్తా. నా తల్లి నీ మాటలు వింటుంటే నా మనవరాలు గుర్తొస్తోంది. నిన్నెత్తుకుని ముద్దెట్టుకోవాలంది, కానీ బరువు ఎక్కువని ఊరుకున్నాను. మీరు ఇలా హింసిస్తే మీ బేర ఒప్పుకునేది లేదు. అడ్వాన్స్ 500 ఇచ్చి ఆ అడ్రస్ ఇచ్చేసి వెళ్ళిపోండి. రాత్రి గల మీ పని జరిగిపోతుంది. నా తల్లి ఇదిగోనమ్మా ఆ అడ్రస్, అడ్వాన్స్ 500. నా మనవరాల్లో ఉన్నావమ్మా. నా తల్లి చూడరా, నేను ఎంత నెగ్గైన పెట్టి తెలుస్తానో. నేర్చుకోవాలంటే బాగా చూడు. నువ్వు ఇక్కడికి దొంగతనానికి వస్తున్నట్టు మాకు ముందే ఫోన్ వచ్చింది. ఇకపోతే మిగిలింది బాదురు కార్యక్రమం. మీ ఇంట్లో ఈ దొంగ పడుతుందని కాపు కాసి పట్టుకోండి మీకు ఫోన్ చేసింది నేనే. దాన్ని పోలీస్ స్టేషన్ నేను తీసుకెళ్తాను. ఇంతకీ మీరెవరు సార్? ఇతను నోరెత్తావంటే నేను వదిలేస్తాను. వాళ్ళు నిన్ను చితక బాస్తారు. ఐఎమ్ ఏ పోలీస్ ఇన్ఫార్మర్. ఇప్పటికి 99 కేసులు పోలీసులకు పట్టించాను. 100వ కేసు పట్టిస్తే నాకు సన్మానం చేసి వెండి లాఠీ ఇస్తాన్నారు. ఇది 100వ కేసు. తప్పకుండా తీసుకెళ్ళండి సార్. మీరు చేసిన సాయం వల్ల మా సామాన్లు అయిపోకుండా దొంగ దొరికాడు. తీసుకెళ్ళండి. ఇట్ ఇస్ మై డ్యూటీ. నో ప్రాబ్లం. కమ్ ఆన్ కేడీ లేడీ, ఫాలో మీ. ఏమి చలమా రమ్మని కబురు చేశావు? కోర్టులో ఉన్న మన భూమి తగాదా కేసు ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని. అదంతా త్వరలోనే తేలిపోతుంది. ఏడాది బట్టి మీరు ఇలాగే చెప్తున్నారు. ఆ భూమి మనకు అమ్మిన వాడికి డబ్బిచ్చేశాం. అయినా తనదైన వాడు గొడవ చేస్తున్నాడు. ఏడాదిగా కోర్టు కేసు జరుగుతూనే ఉంది. 2 లక్షల దాకా ఖర్చయింది. ఇంకా ఎప్పుడన్నయ్యా తేలేది?
వచ్చే వారం వాయిదా ఉంది కదా చలమ్మ, ఈసారి మన లాయర్ని గట్టిగా పట్టుకుని ఎలాగైనా సరే ఆ భూమి మందైడేట్ చేస్తాను. పెదబాబు కోరిక ప్రకారం ఆ స్థలంలో అనాథ శరణాలయం కట్టించాలి. కాబట్టి డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, త్వరగా ఆ స్థలం మనది కావాలి. 3 రోజులు 6 లక్షలైనా పర్వాలేదు అక్క. 6 లక్షలా? లక్షలు కోట్లు ఎందుకు అవుతుంది చల్లమ్మ? కుర్రవేధ వాడికి ఏం తెలుసు. మహా అయితే ఇంకో 50,000 అవుతుంది. అలాగే, రేపే ఆ డబ్బిస్తాను. త్వరగా తేలేటి చూడండి. అలాగే. 6 లక్షలు అంటావా? డిస్కషన్ అమ్మ వద్దు, నువ్వు చెప్పరా. అవునరా పెద్దోడా, ఇవాళ సరదాగా సిట్టింగ్ పెట్టుకుందాం. పెద్దోడా, చిన్నాన్ని నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన లేదేంట్రా మీకు? సర్లే, నాకే పెళ్లి కాలేదు, అప్పుడే నీ పెళ్లి కూడా ఏమిట్రా? రే, మీ వదిన పోయిన దగ్గర నుంచి ఒంటరిగా బతుకుతున్నాను. నాకుండే బాధలు నాకున్నాయిరా. సర్లే, సైకిల్ అంటావు గానీ నువ్వు కాసులమ్మ గదికేస్తే రహస్యంగా రాత్రి. ఇదిగో, ఇలాంటి విషయాలు మాట్లాడితేనే సిట్టింగ్ మానేసి డిస్కషన్ పెడతాను. పెద్దోడా, ఏమిటా ఈ సిల్లి గొడవలు? కాసులమ్మా నువ్వు వెళ్ళు. సరే, రాబోయే చిన్నబాబు విషయంలో మనం ఏం చేయాలో మాట్లాడుకోవడం మంచిది కదా. ఆ విషయం నేను ఆలోచిస్తున్నాను. ఒక మంచి పథకం వేస్తాను. ముందు మందు లాగించండి. కానీ వెల్కమ్, రండి మేడం. వీరికి మంచి సూట్ చూపించండి, వేసుకుంటే దొరగారులా కనిపించాలి. ఇప్పుడు నేను దొరగారులా కనిపించకపోతే దేశానికి ఏం నష్టం లేదు. నా మాట విని. అబ్బా, మీరు ఎప్పుడు ఇంతే. మీరు ఊరుకోండి, మీరు చూపించండి. రండి చూడండి మేడం. ఇది ఇవ్వండి. చాలా బాగుంది. మీ కలర్ కి ఈ కలర్ కి బాగా మ్యాచ్ అయిందండి. అయితే ప్యాక్ చేయమను, పట్టుకెళ్దాం. అయ్యో, ఒకసారి వేసి చూసుకోండి, ఆ దాని తర్వాత పొడుగు పొట్టేదో గొడవ అవుతుంది. రండి సార్, రైలు రూమ్ లోకి వెళ్ళి తొడుక్కొని చూసుకుంటాం. తీసుకెళ్ళండి. రండి సార్. వెళ్ళండి. అబ్బా, ఏం మేడం మీరేం శారీస్ తీసుకోరు? ఎందుకు తీసుకోను? అసలు మా వారు తీసుకొచ్చింది నాకు డజన్ చీరలు కొనివ్వడానికి. ఏదో నేను పట్టడంతో సూట్ తీసుకుంటున్నారు. నాకు మంచి కాస్ట్లీ శారీస్ చూపించండి. అలాగే మా మామయ్య గారికి ప్యాంట్లు షర్ట్లు కూడా చూపించండి. అలాగే రండి. నేను వెళ్ళి కారులో కూర్చుంటాను. మా వారిని బిల్ పే చేసి త్వరగా వచ్చామని చెప్పండి. అలాగే మేడం, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. రండి సార్, ఎలా ఉంది ఈ సూట్? మీకు బాగా సూట్ అయిందా? హౌ డు యు ఫీల్? ప్రస్తుతానికి కొత్త ఏమో కొంచెం ఇరుగ్గా ఉంది. ఆవిడేది? మీ శ్రీమతి గారు చీరల ప్యాకెట్స్ తో కారులో కూర్చున్నారు. శ్రీమతి గారు చీరల ప్యాకెట్లు కారునా? అవును సార్, 6 చీరలు తీసుకున్నారు. మీ ఫాదర్ గారికి బట్టలు కూడా తీసుకున్నారు. ఆ బిల్లు మొత్తం 2,000 అయింది. ఈ సూటుకు 1000, మొత్తం 3,000. అమ్మ కేడి రాణి, సూట్ కొంటాను తీసుకొచ్చి నాకే మస్కా కొడతావా? ఏమిటి సార్ అలా ఉండిపోయారు? డబ్బులేవి? డబ్బులా? డబ్బు కారులో ఉన్నాయి, వస్తా. వాట్ మ్యాన్, ఆవిడ వెళ్ళిపోయి, నువ్వు వెళ్ళిపోయి, చీరలు వెళ్ళిపోయి, ఈ సూటు వెళ్ళిపోతే నేనెక్కడికి వెళ్ళాలి? ముందు మర్యాదగా డబ్బులు ఇచ్చి బయటిన్నాడు. ఏమిటయ్యా, ఏమిటి నీ మాటల్లోని ఉద్దేశం? ఒక ఎమ్మెల్యే గారు అల్లుని పట్టుకుని కేడి నా కొడుతో మాట్లాడతావా? ఐ విల్ కాల్ జడ్జ్, ఐ విల్ కాల్ పోలీస్, ఐ విల్ కాల్ కమిషనర్. మీరు కస్టమర్స్ ని ఎలా ట్రీట్ చేస్తారో టెస్ట్ చేద్దామని అలా చేశానన్నమాట. అలాగే సార్, పర్స్ నా దగ్గరే ఉంది. 1 minute. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తా. ఐఎమ్ సో సారీ సార్. నో, ప్లీజ్ మిస్టేక్ సార్. నో.